ఎన్ఆర్ఐ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదివాసీ గూడాలలో పర్యటించారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని దార్లొద్ది, చింతగూడ, కచ్కంటి గ్రామాలలో ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. దార్లొద్ది వంతెనను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్ కు ఆయా గ్రామాల ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి గుస్సాడి నృత్యాలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ఒకసారి మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న చేసిందేమీ లేదంటూ విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలేవి ఆదిలాబాద్ కు వచ్చింది లేదు, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చింది లేదన్నారు. మరి ఏం చేసిండు జోగు రామన్న? ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిండా అని ప్రశ్నించారు. తాను ప్రజలకు సేవ చేయడానికే అమెరికా నుండి ఆదిలాబాద్ కు వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో దార్లొద్ది ఉప సర్పంచ్ లీలాబాయ్, గెడాం రామ్జీ పటేల్, గెడాం పరశురాం పటేల్, అసోదా పటేల్, గెడాం మోహన్, చింతగూడ గ్రామ పటేల్ ప్రభు, సురేష్ అంబు పటేల్, కచ్కంటి గ్రామ పటేల్ మొస్రం దత్తు, సిడాం బాపురావు, పెందూర్ గంగారాం దేవరి, ఉమేకా భుజంగరావు, మహాజన్ తదితరులు పాల్గొన్నారు. केसलापुर साहब नगा नना कंदी श्रीनिवास साहब नित्य अभिंग एंपिसिरो वातर ओरो मावा मुद्दु बिटे नावा राम राम अंता इनके किस्मत में वो आशीर्वाद में ये डंडरी प्रोग्राम पुड़ता अदे दाटे श्रीनिवास साहब परवालाता आने
మాకు ఇసిది రాతడు ಮತ್ತೆ ಮಾವ ಮಾವ ರಾತ್ ಹೊಡಿತಾ ನಾಡ ಹೊಡಿತಾ ಸಂತ ಹೊಡಿತಾ ಮತ್ತೆ ಸ್ವಚ್ಛ ದೀಪವಲಿತಲು ಇದು ದೀಪವಲಿತಾಗ మాకు దుర్పత ఆ తింటే మామ రాజు మామ సర్కల్ మాట ಮತ್ತೆ జరది దర్శనంత మామ దుర్పత ఈ కిపాలిందే నా విలాసమంత ఇంకే వెలవెచ్చ అపాతరం కొట్టి ఏనిందే నా వినంతున్నాను. దారిలొద్ది గ్రామ పెద్దలకి శ్రీ గెడం రామ్జీ పటేల్, శ్రీ గెడం పరశురామ్ పటేల్ గారు, గెడం మోహన్ మహాజన్ గారు, నీలాబాయి గారు, అశోద గ్రామ పటేల్, దేవరి కొండవ సంభు గారు, అందరికీ కూడా అందరికీ రామ్ రామ్. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ దండారి ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసీ సాంప్రదాయాల్ని కొనసాగించే ఉత్సవాలు. ఒక ఊరి దేవత మరో ఊరికి వెళ్ళి ఆ ఊర్లో దేవతను కలుసుకునే రోజు. చాలా మంది ఆదివాసీలు కాని వ్యక్తులకు గుస్సాడి ఎందుకు కడతారో తెలియదు. గుస్సాడి అనేది ఒక ఆట కాదు, అదొక దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పడతామో, దుర్గామాత దీక్ష ఎట్లా పడతామో, ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా పడతామో, గుస్సాడి కూడా ఒక దీక్ష, అమ్మవారి దీక్ష. ఒక ఊరి దేవుడు, ఒక ఊరి దేవత మరొక ఊరి దేవతను కలుసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ఊరి దేవత మళ్ళీ దీపావళికి మీ ఊరికి వస్తుంది. అట్లా ఈ అద్భుతమైన సాంప్రదాయం, ఇంత మంచి సంస్కృతి, ఆదివాసీలు అంటేనే మూలవాసులు, ఆదివాసీలు అంటేనే జగన్మాత ఫస్ట్ మొదట ఆదివాసీలనే పుట్టించిందంటారు. వాళ్ళ నుంచే మనమందరం సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి. ఆదివాసీ మంది ఇమాందారి మంది, సాదా సీదా మంది, అబద్ధం ఆడడం రాదు, ప్రశ్నించడం రాదు. ఇంకా నిజాయితీ బతికున్నదంటే మీ వల్లనే నిజాయితీ బతికున్నది. నేను అనేక ఆదివాసీ గ్రామాలు తిరుగుతున్న దండారి ఉత్సవాలకి. మా సొంత ఊరు హస్నాపూర్ గ్రామం, ఆదిలాబాద్ నుంచి మీరు తాంసీ తలవడికి వెళ్తుంటారు కదా, మా ఊరు నుంచి ఎప్పుడైనా వెళ్ళిండ్రా? హస్నాపూర్ కోడద్ పక్కన ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు, నరేంద్ర మోడీ గారి సర్కారు, ఢిల్లీ పెద్దలు, ఏమయ్యా కంది శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ ప్రాంతం అత్యంత వెనకబడి ఉన్నది, అక్కడి ప్రజలు అత్యంత వెనకబడి ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి నువ్వు మళ్ళా అమెరికా నుంచి ఇండియాకి వచ్చి వాళ్లకు సేవ చేయాలని నన్ను ఆదేశిస్తే, నేను అమెరికా నుంచి మీకు సేవ చేయడానికి మళ్ళీ భార్య బిడ్డలతో ఇక్కడికి వచ్చిన, శాశ్వతంగా నా పెళ్ళాం బిడ్డలతో ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంటున్నా, మీకు సేవ చేయడానికి వచ్చిన. మీ బాధలు చూడలేక. ఎట్లున్నాయి మన ఇండ్లు? కూలిపెట్టేట్టున్నాయా లేవా? ఎట్లున్నాయి మన ఇండ్లు? దారిలొద్దిలా 8 సంవత్సరాల నుంచి 13 ఏళ్ల నుంచి మీరు ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తున్నారు కదా, జోగురామన్నని గెలిపిస్తున్నారా లేదా? 13 ఏళ్ల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు. మంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఈ 8 ఏళ్ల టిఆర్ఎస్ గవర్నమెంట్, జోగు రామన్న ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టిందా మీ ఊళ్ళో? ఒక్క ఇల్లు కడితే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ముందుకు రండి, మా ముందు మీకు సన్మానం చేస్తాం. ఒక్క ఇల్లు రాలే. ఇంత పాపమా? 3 ఏళ్ల నుంచి చదువుకున్న బిడ్డలు ఇడున్నారా? చదువుకుంటున్న బిడ్డలకు 3 ఏళ్ల నుంచి చిన్న మీకు స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్కొల్లకైనా ఎవరైనా డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారా? స్కాలర్షిప్ వచ్చిందా? అడుగుల్ని. ఒక్క బిడ్డకు కూడా స్కాలర్షిప్ రాలే. అక్క, మీ బిడ్డలకు కానీ ఏ ఆదివాసీ బిడ్డకైనా కానీ ఈ ఊళ్ళో ఒక్కోళ్ళకైనా బర్రె కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, ట్రాలీ కొనుక్కుంటందుకో ఒక్క లోనన్నా లేచిందా? ఒక్క లోను ఒక్కటి 2018 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండా? ఒక్క రేషన్ కార్డు
కొత్త పింఛన్లు 50 మందికి అవసరమైతే 5గురు కూడా ఇస్తలేరు కొత్త పింఛన్లు. ఈసారి రామన్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈసారి జోగు రామన్న మీ ఊర్లోకి వస్తే నేను అడుగుమన్నా అని చెప్పండి. కంది శ్రీనివాస్ రెడ్డి సార్ అడుగుమన్నారు మిమ్మల్ని, ఏమైంది రా బిడ్డ రామన్న, మా ఇండ్లడు పోయినాయి, మా పింఛన్లడు పోయినాయి, మా రేషన్ కార్డులు పోయినాయి, మా లోన్లు ఏమాయా, మా బిడ్డలకు స్కాలర్షిప్ ఏమాయా అని బరాబర్ కల్లో అడగండి రామన్నని. ఏమైనా బిడ్డ రామన్న, ఎడిపోయినాయి రా మా ఇండ్లు, ఎడిపోయినాయి మా పెన్షన్లు, రేషన్ కార్డులు ఎడిపోయినాయి, స్కాలర్షిప్లు ఎడిపోయినాయి, లోన్లు ఎడిపోయినాయి. అడగండి ఏం సమాధానం చెప్తాడో అడగండి జోగు రామన్నని. మీరు పంట మార్పిడి చేస్తలేరు. పంట మార్పిడి చేస్తే చెట్టు పెద్దగా ఉంటుందా, పక్కకెళ్తుందా? పంట మార్పిడి చేయకపోతేనా? పంట మార్పిడి చేస్తేనే పంట ఎక్కువ వండుతుంది. మీరు 13 ఏళ్ళు ఒకటే మనిషిని గెలిపిస్తున్నారు. ఆ జోగు రామన్న ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆదివాసీలకు ఇండ్లు కట్టాల్సిన పని లేదు, ఆదివాసీలకు పింఛన్లు ఇవ్వాల్సిన పని లేదు, ఆదివాసీ బిడ్డలకు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన పని లేదు. ఎలక్షన్ల టైంలా కళ్ళు సీసాలు పంపిస్తా, 500 రూపాయల నోట్లు పంపిస్తా, కుంటాలు చికెన్ పంపిస్తా. ఇదే ఆదివాసీ బిడ్డలు కుంటాలు చికెన్ తినుకుంటా 500 రూపాయల నోటు తీసుకుని ఓటేస్తాడని అనుకుంటున్నారు. ఆ 500 రూపాయలతో మీ ఇల్లు నడుస్తుందా? 500 రూపాయలతో ఇల్లు తయారవుతుందా? మీ 500 రూపాయల నోటుతో పింఛన్ వస్తుందా? 500 రూపాయల నోటుతో మీ బిడ్డ చదువుకుంటారా? స్కాలర్షిప్ తోనే కళ్ళు బాటిల్తో చదువుకుంటారా? పిల్లడు కళ్ళు బాటిల్తో పింఛన్ వస్తుందా? కళ్ళు బాటిల్తో రేషన్ కార్డు వస్తుందా? అడగండి. ఏమైంది బిడ్డ జోగు రామన్న, నీ కళ్ళు బాటిల్ మా ఊర్లో పనిచేయి అని చెప్పండి. నేనే ముందు నడిపిస్తా పువ్వు గుట్టు పార్టీని. ఢిల్లీ పెద్దలు ఆదిలాబాద్ గెలిపించుకొని తీసుకురమ్మని నాకు చెప్పిండ్రు. ఢిల్లీ పెద్దలు ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 ఎమ్మెల్యేలకు 10 ఎమ్మెల్యేలు గెలిపి బిడ్డ పోను ఆదిలాబాద్ నుండి పంపించిండ్రు. నేనొచ్చినా ఇక నుంచి జోగు రామన్న నీ ఆటలు సాగవు. జోగు రామన్న నీకు నిజమైన మొగుడు వచ్చిండు, నేనే నీకు నిజమైన మొగుడిని. ఈ ఊళ్ళో ఇల్లు కట్టకపోతే ఈసారి ఓట్ల కోసం వస్తాడు జోగు రామన్న. బరాబర్ కళ్ళు పట్టడగండి నిగ్గదీసి. ఏమైంది బిడ్డ, ఏమైంది బిడ్డ, నీకు ఇంకొకసారి ఓటు ఎందుకు వేయాలని? ఆదివాసీ బిడ్డలు కళ్ళుకు లొంగుతారు అనుకుంటున్నావా? ఆదివాసీ బిడ్డలు 500 రూపాయల నోటుకు లొంగుతారు అనుకుంటున్నావా? ఆదివాసీ బిడ్డలు కుంటాలు ఒక చికెన్ పంపిస్తే లొంగుతారు అనుకుంటున్నావా? బిడ్డ దండారి ఉత్సవాలల్లా వచ్చేటోళ్ళకి ఎంతో మందికి అన్నం పెట్టే చేతులు ఈ ఆదివాసీ బిడ్డలే కాదా? కాదా? ఈ జోగు రామన్న మళ్ళీ చెప్తున్నా, జోగు రామన్న 13 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఢిల్లీ పెద్దలను నాలుగా నుంచి పిలిపించిండ్రు. జోగు రామన్నకు కరెక్ట్ మొగుడిని వెతకడానికి పిలిపించిండ్రు. ఈ జోగు రామన్ననే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గ్రామాల నుంచి తరిమి కొడితే తప్ప మీకు పింఛన్లు రావు, మీకు రేషన్ కార్డులు రావు, మీకు ఇండ్లు రావు, మీ బిడ్డలకు స్కాలర్షిప్ రాదు. బరాబర్ అడగండి, మీ హక్కు. ఆదివాసీ బిడ్డలారా మీ హక్కు. గల్లవట్టి అడగడం మీ హక్కది. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా, నేను ముందుండి నడిపిస్తా, మీరు నా వెనకాల నడవండి. నేను ఉద్యమాలు చేస్తా. అక్క చెప్తున్నా, నేను ఇల్లు కట్టిస్తా. దమ్మున్నది నా దగ్గర. కంది శ్రీనివాస్ రెడ్డికి దమ్మున్నది, ఇల్లు కట్టించే దమ్ము జోగు రామన్నకున్నదా? కంది శ్రీనివాస్ రెడ్డికి పింఛన్లు తెచ్చే దమ్మున్నది జోగు రామన్నకున్నదా? కంది శ్రీనివాస్ రెడ్డికి రేషన్ కార్డులు తెచ్చే దమ్మున్నది. పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పిస్తా, బరాబర్ ఇప్పిస్తా. నేను బరాబర్ ఇప్పిస్తా పెద్దమ్మ. ఒక్కసారి 45 ఏళ్ళు మీరు చెయ్యి గుర్తుకు వేసిండ్రు కదా, 45 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసిండ్లా లేదా పెద్దమ్మ? 15 ఏళ్ళు సైకిల్ గుర్తుకు వేసిండ్లా? 15 ఏళ్ళు. మళ్ళా 15 ఏళ్ల నుంచి కారు గుర్తుకేస్తున్నారా? ఒక్కసారి పువ్వు గుర్తుకేయండి. ఒక్కసారి పువ్వు గుర్తుకేయండి. మీ ఇండ్లన్నీ కంది శ్రీనివాస్ రెడ్డి నేను మీ ఇండ్లను తీసుకొస్తా, మీ పింఛన్లను తీసుకొస్తా, మీ రేషన్ కార్డులను తీసుకొస్తా, మీ బిడ్డలకు స్కాలర్షిప్ తీసుకొస్తా. 1,00,000 రూపాయలకు రైతు రుణమాఫీ అన్నాడు, చేసిండా? రామన్న చేసిండా? 1,00,000 రూపాయలు. ఈ దొంగ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము ఎంత దొంగ ప్రభుత్వం అంటే, కమీనే ప్రభుత్వం అంటే, జూటా ప్రభుత్వం అంటే, జుమ్లా ప్రభుత్వం అంటే నేను చెప్తానండి. నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా అనేటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చిండ్రు. ఫసల్ బీమా
బాగినాలే దాదా ఈ ఫసల్ బీమా కింద మన రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ అయి ఉంటే ఈ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమాని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు జాయిన్ అయి ఉంటే ఈయోడు పత్తులు సరిగా వండుతలేవు కదా పంటలకు చెడగొట్ల వానలు పడ్డాయి కదా ఎక్కడికు 10,000 రూపాయల నష్టపరిహారం వస్తుండే రైతుకి ఈ జూటా ప్రభుత్వం ఈ జుమ్లా ప్రభుత్వం మీ ఎక్కడికు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని నోటి కింద కూడు లాక్కున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ జోగు రామన్న దద్దమ్మ ప్రభుత్వం ఈ కేసీఆర్ జూటా ప్రభుత్వం మీ ఫసల్ బీమా పైసలు రాకుండా చేసింది రైతులకు రుణమాఫీ అన్నారు ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు 2018 ఎలక్షన్ల కంటే ముందు ఏం అబద్ధాలు ఆడిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాన్నారు ఒక్కళ్ళకన్నా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఒక్కళ్ళకి ఇంకేమన్నారు కొత్త పింఛన్లు ఇస్తాన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తాన్నారు 2018 తర్వాత ఒక్క పింఛన్ ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే ఓ పింఛన్ ఇయ్యలే రైతులకు రుణమాఫీ ఏమన్నారు 1,00,000 రూపాయలు చేస్తున్నారు ఆ రుణమాఫీ వడ్డీ కిందనే పైసలు పోతున్నాయి అవునా కాదా నేను చెప్పింది తప్ప బరాబర్ మళ్ళా ఈసారి ఓట్ల కోసం ఏడాది టైంలో చిన్నమ్మ పెద్దమ్మ గుర్తు పెట్టుకోండి ఒక కళ్ళు బాటిల్ కోసమో 500 రూపాయల నోటు కోసమో కుంటాలు చికెన్ కోసమో ఈసారి మోసపోయి జోగు రామన్న కేస్తే మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇండ్లు రావు మళ్ళా 5 ఏళ్ళు మీకు పింఛన్లు రావు మళ్ళా మన బిడ్డలకు స్కాలర్షిప్లు రావు ఒక గొర్రె కొనుక్కుందందుకు ఆటో కొనుక్కుందందుకు ట్రాలీ కొనుక్కుందందుకు లోను రావు జోగు రామన్న ఆయన కడుపు నింపుకుంటుండు మీ కడుపు ఎండబెడుతుండు మీ కడుపు ఎండిపోతుంది ఆయన కడుపు నిండిపోతుంది బరాబర్ అడగండి జోగు రామన్నని కంది శ్రీనివాస్ రెడ్డి మీతోనున్నాడు నేను మీతోనుంటా నేను ముందుండి నడిపిస్తా మీరందరు నా వెనక నడవడానికి సిద్ధమా ఆదివాసీ బిడ్డలు మీకెందుకు రావు పథకాలంటే మీరు ఇమాందారి బిడ్డలు సాదాసీదా బిడ్డలు మీకు ప్రశ్నించడం రాదు ఊరు పటేళ్ళందరికి చెప్తున్నా యూత్ పిల్లలు చిన్న కుంటాల్ చికెన్ కోసమో 500 రూపాయల నోటు కోసము ఒక కళ్ళు బాటిల్ కోసం గనక ఎవరైనా ఓట్లు వేస్తే జోగురామన్నకు మీకు ఎవరికి స్కాలర్షిప్లు రావు చిన్న 3 ఏళ్ల నుంచి ఒక్కళ్ళకి స్కాలర్షిప్ ఇయ్యలే ఒక్క ఆదివాసీ బిడ్డకు స్కాలర్షిప్ ఇయ్యలే ఒక్క ఆదివాసీ బిడ్డకు లోన్లు ఇయ్యలే నేను ఎందుకు అడుగుతున్నా అంటే తాత నీకెంత వయసు ఉంటుంది పెద్ద నాన్న 50 నువ్వు 30 ఏళ్ల కిందట ఎట్లా గొడ్డు కష్టం చేసినావు నీతోనైనా గొడ్డు కష్టం నీ కొడుకుతోనైతుందా కాదు కదా మరి నువ్వు ఇండ్లు అడిగేది ఎవరి కోసం నీ కొడుకు కోసం నువ్వు లోన్లు అడిగేది ఎవరి కోసం నీ కొడుకు కోసం నువ్వు పింఛన్లు అడిగేదో రేషన్ కార్డులు అడిగేదో ఎవరి కోసం నీ కొడుకు కోసం నీతోనైనా దాదా మీతోనైనా గొడ్డు కష్టం మీ పిల్లలతో అవుతుందా మీరు వ్యవసాయం పని అప్పుడు ఎట్లా చేసిండ్రు ఇప్పుడు అవుతుందా మీ బిడ్డలతోని మరి ఆ బిడ్డలు ఎట్లా బతకాలా స్కాలర్షిప్లు ఇయ్యక లోన్లు ఇయ్యక 8 ఏళ్ళ ఒక్క ఆదివాసీ బిడ్డకైనా గవర్నమెంట్ జీతం వచ్చిందా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందా టీచర్ జీతం వచ్చిందా మీ ఊళ్ళో ఎవరికైనా ఈ జోగు రామన్నని ఊర్లోకి వెళ్ళి తరిమి కొడితేనే ఈ జోగు రామన్నని ఊరు పెరమేల నుంచి తలిపి కొడితేనే మీకు జీతాలు వస్తాయి ఈసారి బీజేపీ పార్టీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నేనే పువ్వు గుర్తు పార్టీ గెలుస్తుంది నేనే ముందుండి నడిపిస్తా నేను తీసుకొస్తా మీ స్కాలర్షిప్లు మీ పింఛన్లు మీ రేషన్ కార్డులు మీ ఇండ్లు నేను తీసుకొస్తా పోడు భూములకు పట్టాలు ఇవ్వమంటే ఒక్క మనిషికైనా పట్టా ఇచ్చిందా ఈ ప్రభుత్వం జోగు రామన్న ఒక్క మనిషి పేరు నాకు కొత్త పట్టా చేపించిందా లెక్క తీయండి మరి ఇంకెందుకు జోగు రామన్నని భయపడుతున్నారా మీరు నేను పోరాడతా మీరు నా అనుకుంటుల్ని ఈసారి జోగు రామన్నని బరాబర్ తాడో పేడో తెలుసుకుందాం నేనున్నా మీకు ఢిల్లీ ఏమన్నా అయితే ఢిల్లీ దాకా తీసుకుపోతా ఢిల్లీ నుంచి గల్లీ దాకా కొట్లాడదాం ఏమి రా బిడ్డ జోగు రామన్న ఎక్కడికి పోయినారా మా పైసలు బిడ్డ మా పైసలు ఎక్కడికి పోయినా బరాబర్ అడగండి 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు 20 ఏళ్ల కిందట స్కాలర్షిప్లు లేసేయి లోన్లు లేస్తుండే స్ప్రింక్లర్లు కొనుక్కుంటందుకు పైపులు కొనుక్కుంటందుకు నౌజర్లు కొనుక్కుంటందుకు లోన్లు లేస్తుండేనా 20 ఏళ్ల కిందట మరి ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు లేస్తలేవు ఎవరు తింటున్నారు మన ఆదివాసీ బిడ్డలు బాలింత అయితే
ఊరు నుంచి హాస్పిటల్కి తీసుకుపోవడానికి అంబులెన్స్లు ఉన్నాయా? వచ్చినాయా? మీరు కసలం కట్టుకోను ఆటోలలో ట్రాలీలలో తీసుకుపోతున్నారు, కరెక్టేనా? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? జోగురామన్న నిద్రపోతున్నాడా? అడిగినరా? అడగకపోతే ఎట్లా వస్తాయి? బరాబర్ అడగండి. డెంగ్యూతోని, మలేరియాతోని, విష జ్వరాలతోని మన ఆదివాసీ బిడ్డలు పిట్టల్లాగా చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోయిందా? అడగరా? అడగకపోతే మన ఇంటికి వస్తాయా ఏమన్నా? బరాబర్ గల్ల పట్టుకొని అడిగితేనే వస్తాయి. ఏ జల్ జంగల్ జమీన్ కోసం అయితే కొమురం భీము, కొమురం సూరు, వెడ్మరాము లాంటి అమరులు పోరాడినరో, ఏ జల్ జంగల్ జమీన్ కోసం అయితే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జల్ జంగల్ జమీన్ అని అడవులకు రాజు ఎవరు? ఆదివాసీ బిడ్డ. అడవుల మీద మొదటి హక్కు ఎవరిది? ఆదివాసీ బిడ్డది. ఆ ఆదివాసీ బిడ్డను ప్రాజెక్టుల పేరు మీద, మైండ్ల పేరు మీద పోడు భూములకు పట్టాలు లేకుండా అడవుల్లోంచి మిమ్మల్ని ఎల్లగొడుతున్నారు. ఎవరి పాపం ఇది? జోగురామన్న పాపం, కేసీఆర్ ప్రభుత్వం పాపం. మేల్కొండి ఆదివాసీలారా, ఈసారి మోసపోతే మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. బరాబర్ నిక్కదీసి అడగండి. ఏం భయపడాల్సిన పని లేదు. ఏమైతుంది నేను చూసుకుంటా. కేసులు పెడతారా? నేను ఇడిపిస్తా. నేను వకీల్ని పెడతా. నేను వకీల్ని పెట్టి ఇడిపిస్తా. కేసులు పెడతారా? ఎంతమంది మీద పెడతావు జోగురామన్న? నీ జైలు సరిపోతాయా? నీ జైలు సరిపోతాయా? ఆదిలాబాద్ బిడ్డలందరినీ జైల్లో పెడతావా? చలో చూద్దాం ఎంతమందిని జైల్లో పెడతావు. కంది శ్రీనివాసుడికి నేను ఫస్ట్ మొదట జైల్లో పెట్టు, తర్వాత నా బిడ్డలు ఆదివాసీలను పెట్టు. ఎంతమంది మీద అట్రాసిటీ కేసులు బనాయిస్తాడో, ఎంతమంది మీద చీటింగ్ కేసులు పెడతాడో చూద్దాం. సిద్ధమా? మీరు నాతో పోరాటానికి సిద్ధమా? బరాబర్ నేను కాపాడతా మీ అందరినీ. మళ్ళా చెప్తున్నా, ఆదివాసీలారా, ప్రశ్నించకపోతే, మోసపోతే గోసపోతారు మీరు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ జీవితాలకు ఇట్లనే ఉంటాయి. గవ్వే దల్లె గుడిసెలు, ఆ బెంగళూరు కొనుతున్న గుడిసెలు, విష జ్వరాలు, మలేరియాతోని మన పిల్లలు చచ్చిపోతే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఒక్కసారి మళ్ళా తుడుం దెబ్బలాగా ఒక గట్టి ఔరే దక్క మీ ఆదివాసీల అభివృద్ధి పక్కా నేను చూసుకుంటా. నేను బరాబర్ మీ ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. మీ అందరికీ దీపావళి పండుగ రోజు నేను ఎందుకు మాట్లాడినంటే నా కడుపు గాలి మాట్లాడినా. నేను సంపాదించుకోవాలనుకుంటే సంవత్సరానికి 150 కోట్లు అమెరికాలోనే సంపాదించుకుంటుంటే నా కంపెనీలు ఇప్పటికీ తయారవుతున్నాయి, నడుస్తున్నాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ బతుకులు చూసిన తర్వాత, ఢిల్లీ పెద్దలను పిలిపించిన తర్వాత నా మనసు పానం పొందుతలేదు. స్కాలర్షిప్లు వస్తలేవు, ఎట్లా బతుకుతారు మీరు? లోన్లు వస్తలేవు, ఎట్లా బతుకుతారు? రైతు రుణమాఫీ వస్తలేదు. డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలతో మీ పిల్లలు చచ్చిపోతున్నారు. బాలింతను మోసుకుపోతానికి అంబులెన్స్ లేదు. ఇంకెన్నేళ్ళు ఇంత అమాయకంగా? ఇంకెన్నేళ్ళు బతుకుతారే ఇట్లా? గాసం గడిస్తే సరిపోతుందా? కాసం గడిస్తే సరిపోదు. వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటున్నారు. మీకు రావాల్సిన పైసలతో, మీకు రోడ్లు వేయాల్సిన పైసలతో, మీకు హాస్పిటల్ కట్టాల్సిన పైసలతో, మీకు ఇండ్లు వేయాల్సిన పైసలతో వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ బతుకులు ఇంకా గిట్లనే ఉన్నాయి. మీరు ఇమాందారి మంది కాబట్టి అడుగుతలేరు. మనం ఈసారి గల్లబట్టి అడుగుదాం. ఎందుకు రావో చూద్దాం. వస్తాడు జోగురామన్న టెంకాయ కొడతాడు, చేద్దామని పోతారు. అవునా? కొబ్బరికాయ కొట్టి जय आदिवासी।
ఆఫీస్కి రండి కలిసి అవును సార్ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నాను కూర్చోాలి ఆఫీస్కి వెళ్ళినా ప్రభు పటేల్ గారు, బాపురావు గారు, రామ్ 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 దాదాలు, అన్నలు, అక్కలు, నేను ఎందుకు ఆగినంటే మీరు అందరు ఆదివాసీలైన ఈ ఊళ్ళే అందరూ. జోగు రామన్న 8 ఏళ్ళ నుంచి మీ ఊళ్ళో ఒక ఇళ్ళని కట్టిండా? ఒక ఇళ్ళని ఇచ్చిండా? మీకు కట్టుకోమని పైసలు ఇచ్చిండా? ఒక్కటి కూడా అయ్యా ఇచ్చిండా? చిన్న ఇయ్యలే. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనందరికి కూడా ఆ దేవుడు సిరి సంపదలు సుఖ సంతోషాలు ఇవ్వాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నా. అయితే నా దగ్గరికి ఏ ఆదివాసీ బిడ్డలు వచ్చినా ఒకటే అంటున్నారు, సార్ మాకు ఇండ్లు లేవు. ఇండ్లు ఎట్లా? ఈసారి పువ్వు గుర్తు పార్టీ బీజేపీ నేనే ముందుండి నడిపిస్తా. బీజేపీ పార్టీని, పువ్వు గుర్తు పార్టీని మీరందరూ నా వెనుక నడుస్తారా? అందరూ మన ఆఫీస్కి భోజనంకి రండి, భోజనం పెట్టిస్తా, ఛాయ పోస్తా, మీకు మర్యాద చేస్తా, నన్ను ఆశీర్వదించి వెళ్ళండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆదివాసీలందరూ, జోగు రామన్నని 13 ఏళ్ళ నుంచి మనం గెలిపిస్తున్నాం. మీరు గెలిపిస్తున్నారా లేదా? 13 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కట్టియాలి ఈ ఊళ్ళో. కట్టించిండా? చదువుకుంటున్న పిల్లలకు ఎవ్వరికి 3-4 ఏళ్ళ నుంచి జోగు రామన్న స్కాలర్షిప్లు ఇస్తలేడు. స్కాలర్షిప్ అంటే తెలుసా? చదువుకుంటున్న పిల్లలకి ప్రతి ఏడాది కొన్ని పైసలు లేస్తాయి. చెప్పులే పాపం, ఒక్క పిల్లని కూడా పైసలు లేస్తలేవు. మీ ఊళ్ళో ఏ ఊరు? ఈ పూర్తి పేరు ఏం పేరు? ఈ ఊరు చింతాగూడ.
చింతగూడ గ్రామంలో ఎవరికైనా మీ ఆదివాసీ బిడ్డలకు ఒక బర్రె కొనుక్కుందామంటేనో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో లోన్లు లేచినాయా? ఒక్కళ్ళకన్నా లేచినాయా? అంటే ఈ పైసలు ఎన్ని పోతున్నాయి మరి? వాళ్ళు తింటున్నారు పైసలు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఆదివాసీ మంది, ఇమాందారీ మంది, సాదాసీదా మంది, నోరు తెరిచి అడగలేరు, అమాయకులు అని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నా మాట పట్టించుకోండి మీరు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తలేడు ఈ జోగురామన్న, ఇండ్లు కట్టిస్తలేడు. ఒక్క మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్క ఇల్లు కూడా కట్టేయాలి ఊళ్ళో. కట్టించిండా? ఇవన్నీ బెంగళూరు కునతో కట్టి ఎప్పుడు 20 ఏళ్ళ కిందట కట్టినాయి. కరెక్టేనా? ఇవి ఇప్పుడు కట్టినాయి కాదు, అవి కూడా బెంగళూరు కునతో కట్టినాయి. స్కాలర్షిప్ కొత్తోళ్ళకు, యారవడ్డోళ్ళకు, కొత్తగా లగ్గాలైన వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తలేడు. ఇస్తున్నాడా? ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిండా? 8 ఏళ్ళల్లా. కొత్తగా ఎంతమందికి పింఛన్లు, 100 మందికి పింఛన్లు అవసరమైతే 5గురికి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళందరినీ ఎండబెడుతున్నాడు. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. ఢిల్లీ పెద్దలు కంది శ్రీనివాసరెడ్డి, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఆదిలాబాద్లో బాగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు సేవ చేయాలని నన్ను అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించాను. ఈసారి పువ్వు గుర్తు పార్టీని నేనే ముందుండి నడిపిస్తా. మీరందరూ నా వెంట నడుపుతారా? గట్టిగా ఈసారి ఓట్లకు వస్తాడు రామన్న. ఈసారి ఓట్లకు వస్తాడు. ఓట్లకు రామన్న వచ్చినప్పుడు ఏమైందిరా బిడ్డ రామన్న, మా ఇండ్లు ఎటుపోయినాయి, మా లోన్లు ఎటుపోయినాయి, మా పింఛన్లు ఎటుపోయినాయి, మా రేషన్ కార్డులు ఎటుపోయినాయి, మా పిల్లలకు స్కాలర్షిప్లు ఎటుపోయినాయి, రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తున్నావు వేరే బిడ్డ రామన్న, ఎటుపోయినాయని బరాబర్ కళ్ళ పెట్టి అడుగుతారా? ఈ ఫసల్ బీమా ఇలా గనక రాష్ట్ర ప్రభుత్వం ఈ జోగు రామన్న ప్రభుత్వం జాయిన్ అయి ఉంటే ఎక్కడికు 10,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది మీకు. ఎక్కడికు 10,000, 2 ఎకరాలకు 20,000, 3 ఎకరాలకు 30,000, 4 ఎకరాలకు 40,000, 5 ఎకరాలకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. ఈ చోటు పత్తులు పంటలు బాగా నాదాలు ఉన్నాయి కదా, ఎక్క పండేటట్టు కనిపిస్తలేవు, చూస్తున్నారు కదా మీరు. అంటే ఈ జోగు రామన్న మీకు ఏమి ఇయ్యాడు. మీరు గనక ఈసారి గట్టిగా మీరు జోగు రామన్ననే గెలిపిస్తా పోతున్నారు కదా 4 సార్లు. ఈసారి జోగు రామన్నకు గనక ఓటెత్తే మీకు ఏమి రావు, అన్ని పెండింగ్ పెడతాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా జోగు రామన్న? ఇచ్చిండా? అబద్ధం చెప్పుడు తప్పు కాదా? అబద్ధం చెప్పిండా లేదా? మీకంటే ఓకే. పాపం దళిత బిడ్డలకి ఏం చెప్పిండు తెలుసా? ప్రతి ఇంటికి 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. అవునా? అబద్ధం కాదది? వాళ్ళకని ఇచ్చిండా 3 ఎకరాలు? మీ ఊళ్ళో ఎవరికని ఇచ్చిండా? ఇంత అబద్ధమ్మా? 2018 తర్వాత గెలిచిన తర్వాత జోగు రామన్న గెలిచిన తర్వాత మొత్తం పింఛన్లు బంద్ అయినాయి. ఒక్కళ్ళు కూడా కొత్త పింఛన్ వచ్చిందా 3 ఏళ్లలో? ఒక్కళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు వచ్చిందా? మరి ఇట్లయితే ఎట్లా? ఒక్కళ్ళకైనా లోన్లు వచ్చిందా? మరి మీకు ఒక లోన్ వచ్చింది ఏదన్నా? మరి మీ పైసలు ఎటు పోతున్నాయి అడగల? మీ పైసలు ఎటు పోతున్నాయే? నేను చెప్తున్నా ఈసారి ఒక్కసారి, ఇన్నిసార్లు 4 సార్లు జోగు రామన్న కేసిండ్లు కదా, అవునా? మీరు కాంగ్రెస్ పార్టీకి 45 ఏళ్ళు వేసిండ్ల చేతి గుర్తుకి, 45 ఏళ్ళు. సైకిల్ గుర్తుకు 15 ఏళ్ళు వేసినామా? 15 ఏళ్ళు వేసినామా సైకిల్ గుర్తుకు? సైకిల్ గుర్తు చచ్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఇప్పుడు కారు గుర్తుకు 15 ఏళ్ళ నుంచి వేస్తున్నామా? ఒక్కసారి పువ్వు గుర్తుకేయండి. ఈసారి నేను ముందుండి నిలబెడతా, నేను ముందుండి నిలబెట్టి నడిపిస్తా. జోగు రామన్న మీద పోరాటం చేస్తా, జోగు రామన్నని ఇంట్లో కూకుండా పెడతా. బిడ్డ జోగు రామన్న చాలు, నువ్వు చేసిన పని చాలు, ఇంట్లో కూకుండు అని చిత్తుగా ఓడించాలా రామన్నని. సిద్ధంగా ఉన్నారా మీరంతా? రామన్నని ఓడించుల్లి. మీకేం చేసిండు రామన్న? జోగు రామన్న ఏం చేసిండు మీకు? ఇల్లు ఇచ్చిండా? పింఛన్లు ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇచ్చిండా? మీ బిడ్డలకు లోన్లు ఇచ్చిండా? స్కాలర్షిప్లు ఇచ్చిండా? రైతులకు రుణమాఫీ చేసిండా? ఫసల్ బీమా ఇచ్చిండా? ఏమిచ్చిండు జోగు రామన్న? ఆయన కడుపు నింపుకుంటున్నాడు, మీ కడుపు ఎండబెడుతుండు. మీ కడుపు ఎండిపోని ఆయన కడుపు నిండితే చాలనుకుంటున్నాడు. ఈసారి జోగు రామన్నని చిత్తుగా నేనే ముందుంటా. మీరు నా వెనకాల నడుస్తారా? మీరు నా వెనకాల? నేను ముందుంటా. ఇంట్లో కూడా పెడదాం జోగు రామన్నని. ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయద్దు. అర్థమైందా? చాలు జోగు రామన్న, నువ్వు చాలు, బాగానే చేసినావు, నువ్వు ఇక నీది నేను చూడలేకపోతున్నాము, నువ్వు మాకు ఏం చేయలేదు, 15 ఏళ్ళు నువ్వు నిద్రపోయినావు ఇంట్లో కూర్చొని అని బరాబర్ అడుగుదామా? అడిగితే జైల్లో పెడతాడా?
సరే నేను మీకోసం నేనే ముందుకు జైలుకు పోతా, నేనే పోతా ముందుకు జైలుకి. ఎంతమందిని జైలు నింపుతాడు చూద్దామా? ఎంతమందిని జైలు నింపుతాడు? ఎంతమంది నింపుతాడు? దాదా ఎంతమందిని జైలుకు పంపిస్తాడో చూద్దామా? ఒకవేళ మీ మీద అక్రమ కేసులు పెట్టినా, మీ మీద అక్రమ కేసులు బనాయించినా నేను వకీల్ని పెట్టిపిస్తా, మిమ్మల్ని. ఏం తమాషా చేస్తున్నాడా జోగురామన్న? వాళ్ళ అయ్య జాగిరా, అవ్వ జాగిరా, ఆయన ఆస్తి రాసి ఇవ్వమంటున్నామా? ఏమంటున్నాం మనం? మా ఇండ్లు ఈసారి బరాబర్ జోగురామన్న అడిగింది, ఏమైంది బిడ్డ జోగురామన్న? మా ఇండ్లు ఎటు పోయినాయి, మా పింఛన్లు ఎటు పోయినాయి, మా రేషన్ కార్డులు ఎటు పోయినాయి, మా పిల్లలకు స్కాలర్షిప్లు ఎటు పోయినాయి, మా రైతు రుణమాఫీ ₹1,00,000 ఎటు పోయినాయి, మా లోన్లు ఎటు పోయినాయి, ఆటో కొనుక్కుంటందుకో, ట్రాలీ కొనుక్కుంటందుకో, బర్రె కొనుక్కుంటందుకో మాకు లోన్లు ఎందుకు ఇస్తారు అని బరాబర్ గల్లబట్టి అడుగుతారా మీరు? గల్లబట్టి బరాబర్ అడగండి, గల్లబట్టి. ఈ జోగురామన్నకు బాగా పైసలైనాయి. ఆదివాసీలంటే అలసి ఎక్కువైంది, ఆదివాసీలంటే లెక్క లేదు, ప్రజలంటే లెక్క లేదు. అనేకమైనటువంటి అవినీతి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు. ఈయన్ని మాత్రం ఇప్పుడు కనుక ఒక్కసారి వేస్తే ఈయనకు మళ్ళీ 5 ఏళ్ల దాకా మీకేమి ఇయ్యాడు. సరేనా? గుర్తుపెట్టుకుంటారా మీరంతా గుర్తుపెట్టుకుంటారా దాదా? మంచిది. నా ఆఫీస్కి వచ్చి మీరు ఎప్పుడు వీలైతే, మీరు రిమ్స్కి వచ్చినా, హాస్పిటల్ పని మీద వచ్చినా, ఆదిలాబాద్కి ఏ పని మీద వచ్చినా మా ఆఫీస్లో వచ్చి బుక్కెడు బువ్వ తిని ఛాయ్ తాగిపోండి. వస్తారా? ఏ పని ఉన్నా, మీరు ఏ పని చేసుకున్నా, రిమ్స్కి వచ్చినా, పక్క ఏ పనికి వచ్చినా కూడా మన ఆఫీస్కి రండి. వస్తారా? बाबराव श्रीराम बाबराव आगळे होतात मला दे
नाटनूर महाजान नाटनूर यजमान कोल मल्ला आईक बाई सुधरी का नरी दोची वातोर तप्पकुंटा वोन पजे मनकाड वोर सुधरी नागिर बाई संतोष माता वातोरंजे रणगोष्ठी माको आदिवासी कन्वेयर ना विनंती मन हर वातोर मागा कोरसे सिकटाते की मरड़ बेगी बोरवाते की मावरे आंदो समझा भाई साहेब इन्वाल्व किया ना हमने को राम राम కచ్కంటి గ్రామ ప్రజలకి మేస్రం సిడాం బాపురావు పటేల్ గారు, పెందూర్ గంగారాం దేవరి గారు, ఉయక భుజంగరావు మహాజన్ గారు, ఇంకా గ్రామ పెద్దలు, పెద్ద మనుషులు, దాదలు, అక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు అందరికీ సందర్కు రామ్ 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 రామ్. ఈ దీపావళి సందర్భంగా ఆదివాసీ గూడాలలో, మన పల్లెలలో ఆదివాసీ బిడ్డలు ఎంతో భక్తితో, ఇక్కడ ఆదివాసీ కాని బిడ్డలు ఎవరన్నా ఉంటే, అసలు గుస్సాడి అంటే ఏంటంటే, గుస్సాడంటే ఒక డాన్సే కాదు, అది ఒక అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పడతామో, ఒక దుర్గామాత దీక్ష ఎట్లా పడతామో, ఒక ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా పడతామో, గుస్సాడి కూడా ఒక దీక్ష, అమ్మవారి దేవత దీక్ష. ఒక ఊరు నుంచి దేవతలు వచ్చి మరొకరి ఊరి దేవతల్ని కలవడం, ఇదే గుస్సాడి. మా ఆదివాసీ బిడ్డలు వాళ్ళకి నోరుకు జరిగి ప్రశ్నించడం రాదు పాపం, ఉన్నంతలే సదురుకపోతారు. ఓపిక మంతులు ఆదివాసీ బిడ్డలు. బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్ల ఆదివాసీలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు బాగా కష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రజలకి బాగా కష్టాలు ఉన్నాయి. మీరు అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్లో వెళ్ళి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలంటే, నేను బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన, బీజేపీ పార్టీని, పువ్వు గుర్తు పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఊరూరికి, గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు, గుడిసె గుడిసెకు, మనిషి మనిషి దగ్గరికి తీసుకుపోవాలి నేను వచ్చిన ఇప్పుడు మీ ఊరికి దండారి ఉత్సవాలకి. అయితే ఇక్కడ అందరు ఆదివాసీ బిడ్డలేనా? అందరూ మొత్తం ఎన్ని ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి మన ఊళ్ళో కచ్చకండిలా? 30-40 ఉంటాయా? 40 ఉంటాయా? అయితే ఆదివాసీలకి ఇది స్పెషల్ దీపావళి. ఎట్లా దాదలు, అక్కలు ఎందుకు స్పెషల్ దీపావళి? ఈ దీపావళి పోయిన సంవత్సరం దీపావళి కంటే ఈ దీపావళి స్పెషల్ దీపావళి ఆదివాసీలకు. ఎందుకు చెప్పండి? పోయిన సంవత్సరం ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉండే. మరి ఈ సంవత్సరం ఒక ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము అక్క ఈరోజు రాష్ట్రపతి. 75 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా ఆదివాసిని రాష్ట్రపతి చేసిండ్రా దాదా? ఫస్ట్ టైం నరేంద్ర మోడీ సార్ చేసిండు. ఒక్కసారి నరేంద్ర మోడీ సార్ కు ద్రౌపది ముర్ము అక్కకి గట్టిగా చప్పట్లు కొడదామా? వాళ్ళకి వినిపించినట్టు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. మన దండారి పండుగ ఎప్పుడు వెళ్ళిపోయినాయి గుస్సాడీలు? ఎన్ని గంటలకు? నేను మాట్లాడద్దు అనుకున్న రాజకీయాలు నాకు, కానీ ఏ ఊరు ఆదివాసీ పల్లెలకు పోయినా మేము 23 దండారి ఊర్లకు పోయినాం. 23 ఊళ్ళకు పోతే ఏ ఊళ్ళైనా ఒకటే సమస్య. సార్ దాదా మా ఇండ్లు కూలిపెట్టని, మా ఇండ్లు ఊరుస్తున్నాయి, 20-30 ఏళ్ల కిందట కట్టుకున్న ఇండ్లు, మరి మేము ఎట్లా బతకాలి? నిజమేనా? నిజమేనా సార్? మాకు రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు ఇస్తాను, కాలేదు. అయినాయా? ఎవరికైనా అయినాయా? ఎవరు ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు ఇక్కడ? ఎవరు డిగ్రీ చదువుతున్నారు? చేతులు లేపలేసిన డిగ్రీ ఎవరైనా చదువుతున్నారా?
ఇక్కడ ఆదివాసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి 3 ఏళ్ల నుంచి ఒక్క స్కాలర్షిప్ కూడా రాలే. వచ్చిందా? చదువుకునే బిడ్డలకు స్కాలర్షిప్ వచ్చిందా? ఇంకా దాదలు అక్కలు ఏమంటున్నారంటే, సార్ మేము ఆరబడ్డం, మాకు రేషన్ కార్డు వస్తలేదన్నారు. నిజమేనా? నిజమేనా? అయితే ఈ జోగు రామన్నని 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం కదా, మరి 4 సార్లు గెలిపించినాం. 8 ఏళ్లలో ఒకసారి మినిస్టర్ ఉన్నాడు, 3 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక్క ఇల్లు కట్టిండా కచ్చకండిలా? ఒక్క ఇల్లు, ఒక్క ఎస్సీ బిడ్డకు, ఎస్టీ బిడ్డకు, బీసీ బిడ్డకు 3 ఏళ్ల నుంచి ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకైనా? దాదా ఆదివాసీ బిడ్డలకు జోగు రామన్న ఒక బర్రె కొనుక్కుంటందుకు, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు, ఒక ఆటో కొనుక్కుంటందుకు ఒక్కళ్ళకైనా లోన్ ఇప్పించిండా? ఒక్కళ్ళకు లోన్ తీసుకున్న బిడ్డ ముందుకు రండి. ఒక్కరు ఎవరికైనా లోన్ వస్తే ముందుకు రండి. ఒక్కళ్ళకైనా లోన్ ఇప్పించిండా? ఇదేం రాజ్యం? గిట్లుంటుందా రాజ్యం? ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు వచ్చిందా? 3 ఏళ్లలో? 3 ఏళ్లలో ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు రాలే. పెద్దమ్మ కరెక్టేనా? అయితే మీకేమన్నా అయితే, ఇనే పెద్దమ్మ, మీకేమన్నా అయితే ఆరోగ్యశ్రీలో అంబులెన్స్ లో తీసుకపోతే వాళ్ళు ఏమంటుండ్రు హాస్పిటల్ వాళ్ళు? నీ తెల్ల రేషన్ కార్డు పట్టుకురా అంటుండ్రు. రేషన్ కార్డు వేయకపోయా జోగు రామన్న, రేషన్ కార్డు వేయకపోయా, తెల్ల రేషన్ కార్డు. ఇక మరి మీకు ఆరోగ్యశ్రీ ఎట్లా వస్తుంది? స్కాలర్షిప్లు రాకపోయా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానడా? అన్నాడా? అయిందా? ఎవరికైనా 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందా? కాలే. ఇంత పాపమా? ఇంత పాపమా? దళిత ఏమన్నాడే? 2018 ఎలక్షన్లకు ఓట్లకు వచ్చినప్పుడు ఏమన్నాడే? మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడా? అన్నాడా? ఒక్కళ్ళకైనా కట్టించిందా? ఒక్కళ్ళకైనా? ఇంత పాపమా? మీ అందరికీ కూడా ఏమన్నాడే? దళితుల బిడ్డలకి ఏమన్నాడే? మీ ఇంటికి 3 ఎకరాలు ఇస్తానడా లేదా? ఇంటికి 3 ఎకరాలు వచ్చినాయా ఎవరికైనా? ఇంత పాపమా? జోగు రామన్న ఈసారి ఓట్లకు వస్తాడు. ఎలక్షన్లు ఏడాది తర్వాత ఉన్నాయి కదా, 4 సార్లు గెలిచిండు కదా. ఈసారి జోగు రామన్న ఓట్లకు వచ్చినప్పుడు ఏమైంది బిడ్డ? జోగు రామన్న మా ఇన్నెటు అయినాయి బిడ్డ, మా లోన్లెటు అయినాయి బిడ్డ, మా స్కాలర్షిప్ ఎటు అయినాయి, మా బిడ్డలకు లోన్లు రాలేదు, రేషన్ కార్డులు అయినాయి, పింఛన్లు అయినాయి, రైతులకు 1,00,000 రూపాయలు ఇస్తారా, రుణమాఫీ అయిందని బరాబర్ గల్లో అడుగుతారు. సరే అడుగుతారా? 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 అడగకపోతే ఈ జోగు రామన్న మీ నోట్ల మట్టి కొడతాడు, మట్టి కొడతాడు. మీ నోట్ల మన్ను 3 కుప్పలు ఇస్తాడు మీకు. బిడ్డ జోగు రామన్న 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం, ఒక్కసారి మంత్రిగా చేసినావు. నువ్వు మా నోట్ల మందికి మట్టు కొట్టేవారి బరాబర్ కల్లా ఓటు అడుగుతారా? ఏమిచ్చిండ్రు మీ బిడ్డలకు? ఏమిచ్చిండ్రు? లోన్ ఇచ్చిండ్రా? ఒక్క లోన్ ఇచ్చిండ్రా? బర్రె కొనుక్కుంటే లోన్ ఇచ్చిండ్రా? స్కాలర్షిప్లు ఇచ్చిండ్రా? ఇల్లు ఇచ్చిండా జోగురామన్న? రేషన్ కార్డులు కొత్త ఇచ్చిండా? పింఛన్లు ఒక్కొక్కళ్ళ ఊళ్ళో 50 పింఛన్లు అవసరమైతే 5 పింఛన్లు ఇస్తున్నాడు. పెద్దమ్మ 5 పింఛన్లు ఇస్తున్నాడు. ఏం పాపం ఇది? ఇంకొకటి చెప్తా. నరేంద్ర మోడీ సారు పంటలు నష్టపోతే ఫసల్ బీమా అని ఒకటి పెట్టిండు. ఫసల్ బీమా అని. దానివల్ల ఏమైందంటే పంట నష్టపోతే, వర్షం వల్లనో ఎండ వల్లనో పంట నష్టపోతే ఎక్కడికి 10,000 రూపాయలు వేస్తుండే ఈ రాష్ట్ర ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. ఈసారి జోగు రామన్, నేను చెప్పే దాంట్లో మన తప్పుంటే నేను ముక్కు భూమికి రాస్తా. జోగు రామన్ అడగండి పెద్దమ్మా, ఫసల్ బీమాలా గల్లవట్ట అడగండి. జోగు రామన్ అని ఫసల్ బీమాలా ఎందుకు జాయిన్ కాలేదో బిడ్డ అని అడగండి. మీకు ఎక్కడికి 10,000 రూపాయలు వేస్తుండే. ఒక్క ఎక్కరు ఉన్నలకు 10,000 రూపాయలు, 2 ఎక్కర్లకు 20,000, 5 ఎక్కర్లకు 50,000 రూపాయలు వేస్తుండే. పంట నష్టం. ఈ 7 పత్తులన్నీ పోయినాయి కండి. పోయిన సంవత్సరం తీరలేదు పత్తి. గింత పాపమా? మీకు లోన్లు ఇయ్యక మీ బిడ్డలకు 8 ఏళ్లలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం జోగు రామన్ వచ్చి ఒక్క ఆదివాసీ బిడ్డకైనా టీచర్ జీతం ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా?
ఎవరికైనా వచ్చిందా జీతం? రండి ముందుకు రండి, ఎవరికైనా వస్తే జీతం. గింత పాపమా మన ఆదివాసీ బిడ్డలకు లోన్లు ఇయ్యక, ఇండ్లు ఇయ్యక, రేషన్ కార్డులు ఇయ్యక, జీతాలు ఇయ్యక మరి మనం ఎట్లా బతకాలి? ఎందుకు ఇస్తలేడు రామన్న చెప్పన్నా? ఈ జోగు రామన్నకి ఏందంటే ఆదివాసీ బిడ్డలు అమాయకులు, నోరు లేని మంది, అడుగలళ్ళు. ఎలక్షన్లు ఏడాది తర్వాత అత్తడు పెద్దమ్మా, కళ్ళు సీసాలు పట్టుకొని అత్తడు. కళ్ళు సీసాలు 500 ఇంటికి మనిషికి 500 రూపాయలు పైసలు ఏతలకు పట్టుకొస్తాడు. జోగురామన్న బాగా సంపాదించుకున్నాడు పైసలు, అవినీతి చేసిన పైసలు బాగా సంపాదించుకున్నాడు. 500 లోటిస్తాడు, కళ్ళు సీసా ఇస్తాడు. మీ ఆదివాసులు అండుకొని తినండి అని క్వింటాల్ చికెన్ పంపిస్తాడు. పంపిస్తారా? 500 రూపాయల లోటుతోని, కళ్ళు సీసాతోని మీ ఇల్లు తయారైతారా? మీకు వెనకాల వస్తారా? 500 రూపాయల మీకు స్కాలర్షిప్ వస్తారా? మీరు చదువుకోగలుగుతారా? 500 రూపాయలు ఒక కళ్ళు సీసా మీద మీ రైతు 1,00,000 రూపాయలు రుణమాఫీ అవుతారా? జోగురామన్నని బరాబర్ కళ్ళబట్టి అడగండి ఈసారి వచ్చినప్పుడు. ఏమైంది బిడ్డ, నువ్వు మాకు ఇస్తానా ఏ పని చేయలేదు, మాకు ఇండ్లు ఇవ్వలేదు, లోన్లు ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. బరాబర్ గల్లబట్టి అడుగుతారు ఈసారి. అడగకపోతే పొరపాటున మోసపోయి గనక ఈసారి మోసం పోయి ఆయనకి వేస్తే మీకు మళ్ళా 5 ఏళ్ళు ఇల్లు రావు. 4 సార్లు గెలిపించింది కదా రామన్నని. అవునా? ఈసారి నేనే పువ్వు గుర్తు పార్టీని నేనే ముందుండి నడిపిస్తా. నేను కంది శ్రీనివాస్ రెడ్డి మీకు మాటిస్తున్నా, నేను ఇల్లు కట్టిస్తా. మీ అందరికి నేను ఇల్లు కట్టిస్తా. యాగుల్లి మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మన బీజేపీ పువ్వు గుర్తు పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతాడు. పువ్వు గుర్తు పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను మీకు దగ్గరుండి ఇల్లు కట్టిస్తా. దాదా దగ్గరుండి రేషన్ కార్డులు తీసుకొస్తా. మన బిడ్డలకి స్కాలర్షిప్లు తీసుకొస్తా. మీ బిడ్డలకి లోన్లు తీసుకొస్తా. నన్ను ఒక్కసారి గట్టిగా నుండి రామన్నని ప్రశ్నించేటోళ్ళు లేక, రామన్నని అడిగేటోళ్ళు లేక ఆయనకు అహంకారం వచ్చింది. అహంకారం ఉన్నది. ఆయనకు అహంకారం ఏంటంటే నాది ఆయన దగ్గరనే బాగా పైసలేనాయని. పైసలతోనైతేరా ప్రజల గుండెల్లో మనం ఉంటేనే అవుతుంది. ఈ జోగు రామన్నకు చిత్తుగా ఓడించి ఆయన ఇంట్లో కూర్చోబెడితేనే మనకు పింఛన్లు వస్తాయి, మనకు రేషన్ కార్డులు వస్తాయి. చెప్పండి, జోగు రామన్న వచ్చినప్పుడు బరాబర్ నేనే చెప్తున్నా, రాసుకోండి. ఏమని చెప్పండి అంటే, ఏమైంది బిడ్డ జోగు రామన్న, మా కంది శ్రీనివాస్ రెడ్డి దాదా వచ్చిండు, మాకు ఇల్లు కట్టిస్తాడు, మాకు రేషన్ కార్డులు ఇస్తాడు, మాకు లోన్లు తీసుకొస్తాడు, మా బిడ్డలకు స్కాలర్షిప్ ఇస్తాడు అని బరాబర్ జోగు రామన్నకే చెప్పండి. మొక్క మీద చెప్పండి కంది శ్రీనివాస్ రెడ్డి దాదా వచ్చిండని. ఇంత పాపమా జోగు రామన్న? పాపమా? 13 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్కసారి మంత్రిగా వేసిండు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. మీ ఊళ్ళక చెప్పుడైనా మీకు ఏం సమస్యలు లేని అడిగిండా జోగురామన్న? అడిగిండా? అన్ని అబద్ధాలు చెప్పిండు. ఓట్లు నింపుకున్నాడు. 3 ఎకర్ల భూమి ఇస్తాడు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, నిరుద్యోగులకు ఏమిస్తాడే 3,000 రూపాయలు నెలకి ఇస్తాడు. అన్నడా లేదా? చిన్న నిరుద్యోగ భృతి ఇస్తానడా లేదా? మేనిఫెస్టోలో పెట్టిండా లేదా? జోగు రామన్నని అడగండి, బిడ్డ మా నిరుద్యోగ భృతి ఎటువైందని. భయపడకండి, నేనున్నా. నా వెంట నడండి. నేను ముందుండి పోరాడుతా. జోగు రామన్న మీరందరూ నా వెనక నడుస్తారా? ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? కేసులు పెడతారా? పెట్టు బరాబర్. జోగు రామన్న సవాల్ విసురుతున్నా, నా మీద ఎన్ని కేసులు పెడతావో పెట్టు. నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న మీద ఎన్ని కేసులు పెడతావో పెట్టు. నేను వకీల్ని పెట్టి మిమ్మల్ని విడిపిస్తా. నేను మీకు అండగా ఉంటా. నేను మీ కష్టాల్లో సుఖాల్లో అండగా ఉంటా. జోగు రామన్న ఎంతమంది మీద కేసులు పెడతారో చూద్దాం, ఎంతమంది జైలు ఎత్తారో చూద్దాం. నేనే బిడ్డ జోగు రామన్న ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా జైలుకు తీసుకుపోయేది ఉంటే ముందు కంది శ్రీనివాస్ రెడ్డిని జైలు వేసిన తర్వాత ఇలా చేతుకురా. ముందు కంది శ్రీనివాస్ రెడ్డిని జైలు, ఆ తర్వాత నా కార్యకర్తల జోలికి, నా ప్రజల జోలికి రా. సవాల్ విసురుతున్న జోగు రామన్న, నా మీద ఎన్ని కేసులు పెడతావో పెట్టు.
ఈ జోగు రామన్నని అడిగేటోళ్ళు లేకుండా. నిజమేనా? నిజమేనా? అడిగేటోళ్ళు లేకుండా నిజమేనా? 13 ఏళ్ల నుంచి ఈయన రాజ్యం చేస్తున్నాడు. 13 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. ఆయన కడుపు నింపుకున్నాడు, మీ కడుపు ఎండబెట్టిండు. నిజమేనా? మీ కడుపు ఎండబెట్టలేరా? మీ కడుపు మండుతలేరా? ఇదేం పాపం? ఇదేం పాపం? పెద్దమ్మ, నేను పోరాడేది ఇండ్లు నీ కోసం అడుగుతున్నావు పెద్దమ్మ? కాదు. ఎవరి కోసం అడుగుతున్నావు? ఈ చిన్న పిల్లల కోసం. కరెక్టేనా? రేషన్ కార్డు వస్తే ఏం చేస్తావు? మీద అయింది ఏకమున్నది ఉన్న తోడం. ఎవరికి కావాలి రేషన్ కార్డులు? ఈ బిడ్డలకు తిండి పెట్టేందుకు కావాలా? ఈ బిడ్డలకు చదివించేటందుకు స్కాలర్షిప్లు కావాలా? మీతోనైనా గొడ్డు చాకిరి ఈ పిల్లలతో అవుతారా? అవుతారా? మరి ఏం చేయాలి? మనం ప్రశ్నించాలా. ఆదివాసీ మంది, ఇమాందారి మంది, ప్రతి ఒక్కరు ఈసారి జోగు రామన్న వస్తే కంది శ్రీనివాసరెడ్డి దాదాతోనే మేము ఉంటాం. ఇల్లు కంది శ్రీనివాసరెడ్డి దాదానే కట్టిస్తాడు, మా కంది సీఎనే కట్టిస్తాడని బరాబర్ జోగు రామన్న ముఖం మీద చెప్పండి. ఏమన్నా అయితే నేను చూసుకుంటా. ఎవరి మీదైనా కేసు పెట్టిందా, ఎవరి మీదన్నా ఈగ వాళ్తే బరాబర్ నాకు ఫోన్ చేయండి. నేను వకీల్ని పెట్టి విడిపిస్తా. ఎంత మందిని జైలు ఎత్తారో చూద్దాం. జోగు రామన్నకు అహంకారం ఎక్కువైంది, అన్యాయం చేసుడు అలవాటైంది. ప్రజలంటే పట్టింపు లేదు. కళ్ళు సీసాలతోని పైసలతోని మళ్ళా ఓట్లు కొంటానే నమ్మకం ఉన్నది ఆయనకు. ఉన్నది. ఆ అహంకారాన్ని దయ్యం దిగాలంటే ఏం చేయాలా? యాప బర్గలు పెట్టి కొట్టాలా. అర్థమైందా? మరి జోగు రామన్న దయ్యం దిగాలంటే ఏం చేయాలి? ఈసారి ఓట్ల డబ్బాలు ఆయన ఓట్లను చిత్తుగా ఓడించాలి. ఓడితే సిద్ధమా? 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 అట్లా ఓడిస్తేనే మీకు ఇండ్లు వస్తాయి. అట్లా ఓడిస్తేనే మీకు పింఛన్లు వస్తాయి, మీకు రేషన్ కార్డులు వస్తాయి. లేకపోతే మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే వాళ్ళ మనుషుల్ని దింపుతున్నాడు. ఇప్పటికే వాళ్ళ మనుషుల్ని దింపి విమర్శ చేయడానికి ముందుకు వస్తున్నాడు ఆయన. కంది శ్రీనివాసరెడ్డి, నేను మాట్లాడే దాంట్లో అబద్ధం ఉంటే నేను ముక్కు భూమికి రాస్తా. పెద్దమ్మా, మీకు ఇండ్లు వచ్చింది, ఇండ్లు రాని తప్పు కరెక్టేనా కాదా? ఎవరికి ఇండ్లు రాలే, రేషన్ కార్డులు ఎవరికి రాలే, పింఛన్లు కొత్త పింఛన్లు ఎవరికి రాలే, బిడ్డలకు స్కాలర్షిప్లు వస్తలేవు, ఒక్క ఆదివాసీ బిడ్డకు లోన్ రాలే. నేను మాట్లాడిన తప్పున్నదా? మీరు ఇంట్లో కూకున్నప్పుడు, రాత్రి అన్నం తింటున్నప్పుడు మీరు మీ బిడ్డలతోని, అమ్మతోని, నాన్నతోని, మీ బావితోని కూర్చోబెట్టి మాట్లాడండి. సార్ చెప్పింది తప్పున్నదా? సార్ ఏమైనా తప్పు మాట్లాడిందా అని బరాబర్ అడగండి. మీ మనసులో డిస్కషన్, మీ మనసులో చర్చించుకొని బరాబర్ ఈసారి జోగు రామన్నని చిత్తుగా ఓడించేదాకా మనం ఎవరైనా నిద్రపోవద్దు. పొరపాటున ఈసారి మోసపోయిందనుకోండి, కళ్ళు దాగిన నిశల మోసపోయిందనుకోండి, మళ్ళా 5 ఏళ్ల దాకా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సరేనా చిన్న? మీకు అర్థమైందా? ఈ అన్నదమ్ముల్ని, దాదల్ని నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ రిమ్స్ పక్కకు మన గవర్నమెంట్ దవాఖాన ఉన్నది కదా, రిమ్స్, దాని పక్కకు ఆర్ఎస్ గార్డెన్ పక్కకు మనము 4 అంతస్తుల ఆ పార్టీ కోసం 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం. నా క్యాంప్ ఆఫీసు, క్యాంపు కార్యాలయం. అక్కడ రోజు 500 మంది నుంచి 1000 మందికి అన్నదానం చేస్తున్నాం. మీరు నా కచ్కంటి ఆదివాసీ సోదరులందరూ పటేల్తో సహా మీరు ఒక్కసారి మన ఆఫీస్కి వచ్చి భోజనం చేసి ఛాయ్ తాగి పోవాలి. వస్తారా? తప్పకుండా. సరే, కంది శ్రీనివాసరెడ్డి దాదాని ఆశీర్వదించండి. వచ్చి భోజనం చేసి ఛాయ్ తాగి ఆశీర్వదించి కష్టం సుఖం మాట్లాడుకొని ఇంటికి రండి. వస్తారా? ఓకే. మళ్ళీ ఇంకొకటి చిన్న, మీరు ఎవరైనా రిమ్స్ కోసం వచ్చినా, ఇంకేదైనా హాస్పిటల్ పని మీద వచ్చినా, మన ఆఫీస్లో పగటికి ఖచ్చితంగా తిండి దొరుకుతుంది. తప్పకుండా రండి. వస్తారా? మీరు ఏ పని మీద వచ్చినా రోజు అన్నదానం. నేను బతికున్నంత కాలం అన్నదానం చేస్తా ఆఫీసులో. నేను కంది శ్రీనివాసరెడ్డి కట్టెగాలేంత వరకు అన్నదానం చేస్తా. అన్నదానం కంటే పుణ్యదానం ఏమన్నా ఉన్నాయా పెద్దమ్మా? రోజు 500, సండే రోజు కూడా సెలవు ఉండదు. రోజు 500 నుంచి 1000 మందికి అన్నదానం చేస్తా నేను. తప్పకుండా వస్తారా? इनके कंदी श्रीनिवासन देवरी सालो वर्षे सुस्वागतम किंतोर
ये वो बड़ा